హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో మినప సున్నుండల్ని బెల్లంతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సున్నుండలు హెల్త్కి చాలా మంచిదండి. ప్రతిరోజు కూడా ఒక్కటి తీసుకుంటే పిల్లలకైతే కనుక ఎముకలు గట్టిపడతాయి, అలాగే పెద్దలకైతే నడుము నొప్పి అనేది రాకుండా ఉంటుందండి. అలాగే ప్రతి ఇయర్ కూడా సంక్రాంతికి కంపల్సరీగా సున్నుండలు చేస్తారండి మా సైడు. ఎందుకంటే భోగి రోజున భోగి స్నానం చేసిన తర్వాత సున్నుండ తినాలి అనేది మా ఆనవాయితీ అండి. సో మీకు కూడా అలాంటి ఆనవాయితీ ఉందా అనేది కామెంట్లో చెప్పండి. చాలామంది తింటూ ఉంటారు. సో మరి ఈ మినప సున్నుండల్ని బెల్లంతో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి కూడా చాలా బాగుంటుంది. సో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. ముందుగా మనం ఇక్కడ మినుముల్ని వేయించుకోవాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని 1 కప్ మినపగుళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. సున్నుండల కోసం మినపగుళ్ళే కాకుండా మినపప్పుతో కూడా చేసుకుంటారండి. దానిపైన పొట్టు ఉంటుంది కదా, అది కూడా హెల్త్కి చాలా మంచిది. సో అది ఇష్టమైతే కనుక అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే మినపగుళ్ళు యూజ్ చేస్తున్నాను. సో మినపగుళ్ళని మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలండి. అలాగే కలుపుకుంటూనే ఉండాలి. మనం కలపడం కనుక ఆపేస్తే అడుగు వైపు ఉండేవన్నీ కూడా బాగా వేగిపోతాయి, పైన ఉండేవంతా కూడా వైట్గా ఉండిపోతాయి. సో అన్నీ కూడా ఈవెన్గా వేగాలి అంటే మనం కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ పాటు దోరగా వేయించుకుంటే ఈ విధంగా మంచి రంగు వస్తాయండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మినపగుళ్ళు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చక్కగా చల్లార్చుకోవాలి. సో నేను వచ్చేసి 1/2 కిలో మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఎక్కువగా చేసుకుంటే కనుక మనం బయట మిల్లులో కూడా ఆడించుకోవచ్చు అండి. నేను ఇక్కడ తక్కువ తీసుకున్నాను కాబట్టి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మనం ఆపుకుంటూ మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ మెత్త కాకుండా చిన్న పలుకుండేలా చూసుకోవాలండి, నోటికి అంటుకోకుండా ఉంటుంది చిన్నపిల్లలకి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ మినపగుళ్ళకి 1 కప్పు తురుముకున్న బెల్లం వేసుకుంటున్నానండి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే కనుక ఇంకొక 1/2 కప్పు వేసుకోవచ్చు, లేదంటే షుగర్ కూడా వాడుకోవచ్చు. బెల్లం తురుము వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేసుకునేవారైతే కనుక ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే సున్నుండల ఫ్లేవర్ మిస్ అవుతుంది కాబట్టి సున్నుండల్లో మేము వేసుకోమండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మళ్ళీ బ్లెండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా బాగా మొత్తం అంతా కూడా బెల్లం కలిసిపోతుంది. మీరు కావాలంటే చేతితో కూడా కలిపేసుకోవచ్చు. సో చూసారు కదా, బెల్లం కూడా మనం వేసిన తర్వాత బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా పిండి అనేది మెత్తగా తయారవుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలండి సున్నుండలు చేసుకోవడం కోసం. ఇలా బౌల్లోకి వేసుకొని ఏమైనా చిన్న చిన్న ఉండల్లాగా ఏమైనా ఉంటే కనుక మనం మ్యాష్ చేసేసుకోవచ్చు. ఈజీగానే మ్యాష్ అయిపోతాయి. సో ఇలా చేసుకున్న తర్వాత నేను 1/2 కిలో మినపగుళ్ళు తీసుకున్నాను కదండి, బెల్లం కూడా 1/2 కిలో తీసుకున్నాను. అలాగే నెయ్యి కూడా 1/2 కిలో తీసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇంట్లో చేసుకున్న గీతోనే చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆ వీడియో ఉందండి, లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. సో ఈ 1/2 కిలో గీని మనం డైరెక్ట్గా వేయకుండా కరిగించి వేసుకుంటున్నానండి. మొత్తం ఒకేసారి వేయకుండా ఫస్ట్ ఒక 1/2 కప్ వరకు వేసుకున్నాను. వేసుకుని అది పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా మొత్తం నెయ్యితో బాగా తడిసేలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకాస్త గీ పడుతుంది. సో అందుకోసం ఇంకొక 1/2 కప్పు వరకు వేసుకున్నాను. వేసుకొని ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నాకు 1/2 కప్పు వరకు నెయ్యి పట్టిందండి. 1/2 కప్పు గీ పక్కన పెట్టేశాను. సో మనకి చేతికి ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఉండలాగా అయితే కనుక ఇంకా గీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా ఉండ అవుతున్నప్పుడే మనం 2 చేతులతో కలిపి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ సున్నుండ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న సైజులో చేసుకున్నానండి. మీకు కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని సున్నుండలు కూడా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు వీటిని ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి 3 నెలల పాటు నిల్వ ఉంటాయండి. ప్రతిరోజు పిల్లలకి ఇవ్వడం కూడా చాలా మంచిది. సో మరి ఈ పండగకి మీరు కూడా ఈ విధంగా సున్నుండలు ప్రిపేర్ చేసి పిల్లలకి టేస్ట్ చూపించండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.